నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమరావతిలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన దేశానికే గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు ఉద్ఘాటన ఏప్రిల్ 14న 2 క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లు ప్రారంభిస్తామన్న సీఎం అవకాశాలు అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపు వైసీపీ నేత జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు పబ్లిక్ న్యూసెన్స్ కలిగించినందుకు నమోదు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయన్న రేవంత్ 3 ఏళ్లలో రంగారెడ్డి జిల్లాకు గోదావరి నీరు తెస్తామని సీఎం ప్రకటన కాళేశ్వరం కేసుపై రేవంత్ కు కిషన్ రెడ్డి ప్రశ్న కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా ఎవరు ఆపుతున్నారని నిలదీసిన కేంద్ర మంత్రి పురపోరులో రేవంత్ పై విమర్శలకు పదును పెట్టిన బీఆర్ఎస్ సింగరేణిని స్కాముల గనిగా మార్చారని హరీష్ ఆక్షేపణ హామీలపై కేటీఆర్ ప్రశ్నలు వాణిజ్య ఒప్పందం కార్యాచరణపై భారత్ అమెరికా సంయుక్త ప్రకటన 18% తగ్గనున్న సుంకాలు మార్చి నాటికి సంతకాలు అమెరికా నుంచి 5 ఏళ్లలో $500 బిలియన్ దిగుమతులు రైతులు పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తుందన్న ప్రధాని అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి అమరావతిలో క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ 14న దేశీయంగా తయారు చేసిన 2 క్వాంటం కంప్యూటర్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 2030లోగా 2.5 లక్షల మంది క్వాంటం నిపుణుల అవసరం ఉందన్న చంద్రబాబు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపే లక్ష్యంతో అమరావతిలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ శంకుస్థాపన చేశారు. క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. ప్రధాని మోదీ విజన్ ను ముందుకు తీసుకెళ్లటంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. నేషనల్ క్వాంటం మిషన్ కోసం 6,000 కోట్లు కేటాయించామని వెల్లడించారు. పవిత్రమైన అమరావతి రాజధాని నుంచి భారత తన క్వాంటం ప్రయాణాన్ని ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. This foundation stone, as was being rightly mentioned by Nara Lokesh ji, is not mere a foundation stone of a construction, but a foundation stone of India's quantum future. Why Prime Minister Modi had the vision to launch this? Because the economy of the world is going to shift to regenerative cycles, to recycling, to genetics, to circular economy, and on the other, computing side to the quantum. And we will not be the late beginners. Like for example, in America, television happened in 1950s and we got to see the first Chitrahar, I think in 1970. It's no longer so now. Now we are among the first few and we are ready to lead the world. దేశంలో క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఆంధ్రప్రదేశ్కు లభిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలు ఏపీకి గేమ్ చేంజర్లు కానున్నాయని తెలిపారు. ఈ నెల 16న బిల్ గేట్స్ అమరావతికి రానున్నారని చెప్పారు. ప్రపంచానికి నూతన ఆవిష్కరణలు అందించే అన్ని అవకాశాలు మన వద్ద ఉన్నాయని చంద్రబాబు ఉద్ఘాటించారు. I am thinking not today. What another 30-40 years is going to happen. We'll think and lay the foundation for that revolution. That is where we are today for quantum computing. 26 end, that is December. First quantum computer is going to come to Andhra Pradesh, Amaravati. We are going to operate here. On April 14th, World Quantum Day, we will launch 2 indigenous quantum computers in Amaravati as reference facilities. That is where SRM has come to picture. 2 computers are going to operate from SRM. And also 2 years from now, quantum computers are going to manufacture from Amaravati. We are going to supply for India. Not only for India, for the rest of the world we are going to supply quantum computers.
ప్రజలు మరో 30-40 ఏళ్లు అదనంగా బతికేలా గ్రీన్ఫీల్డ్ రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోందని చంద్రబాబు చెప్పారు. ఏపీలో 50 లక్షల మంది యువత ఏఐ నేర్చుకుని అద్భుతాలు సృష్టించాలని పిలుపునిచ్చారు. 7వ తరగతి విద్యార్థి ఒక ల్యాప్టాప్ చూపించి నిలబెట్టి మాక్సిమం ఫ్యూ సెకండ్స్ మొత్తం నా పల్స్ అన్ని కూడా చూసి ఆ రీడింగ్ చెప్పే పరిస్థితి వచ్చాడు. 7వ తరగతి స్టూడెంట్ అది చేయగలిగితే మీరందరూ ఎన్ని ఇన్నోవేషన్ చేయగలుగుతారో మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇది నా డ్రీమ్. ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మంది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఏఐ నేర్చుకోగలిగితే దట్ విల్ బి ది గేమ్ చేంజర్. మీరందరూ ఆచరిస్తారని దాన్ని నిలబెడతారని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. వినూత్న ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు క్వాంటం కంప్యూటింగ్ ఎంతో కీలకం కానుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా అమరావతి క్వాంటం ద్వారా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 9న ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు 10న కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కీలక మంతనాలు జరపనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం చేపట్టిన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎదుర్కోలేక బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గోదావరిపై నీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ పెద్దలు వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టారని పరిగి సభలో ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు 3 ఏళ్లలో గోదావరి జలాలు తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించారు. నారాయణపూర్లో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీల పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఇక మా వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళతోని గెలుచుడు, కాంగ్రెస్ తో పోటీ పడుడని బీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీ వాళ్ళను అరువు తెచ్చుకున్నారు. చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికల్ బంధంతోని ఈనాడు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే లేదు లేదు చెయ్యడానికి వీలు లేదు, ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మరి పోండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి, చూద్దాం. మూసీలో కొట్టుకపోయి కృష్ణాలో తేలుతారు. కల్వకుంట్ల కిషన్ రావు గారు రాసి పెట్టుకో, బీజేపీ నాయకుడా, రాబోయే 8 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. నువ్వు నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం. ఈ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టినా రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరు ఇవ్వకుండా కేసీఆర్ తీరని అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 3 ఏళ్లలో వికారాబాద్ జిల్లాకు గోదావరి జలాలు తెచ్చి తీరుతామని సీఎం హామీ ఇచ్చారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిండా? మల్లన్న సాగర్, కొండపోయచ్చమ్మ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులు మెదకు జిల్లాలో కట్టుకున్నాడు. కానీ రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్లు ఇచ్చేది లేదని ప్రాజెక్టులే పడావు పెట్టిండ్రు. గోదావరి జలాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నాడో సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఈ మధ్యలోనే భూసేకరణతో పాటు పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చినాయి. రాబోయే 3 ఏళ్లలో నీళ్లు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. గోదావరి జలాల ముసుగులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1,000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిగి, హైదరాబాద్ రోడ్డు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నామని వివరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ హోరెత్తిస్తోంది. ములుగు మున్సిపాలిటీలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మోత్కూరు మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలికలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి సింగరేణిని స్కాముల గనిగా మార్చారని ఆరోపించారు. బాన్సువాడలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనేక హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి ఇయ్యాలా? ఏం చేసిరు 2 ఏళ్ళ అధికారంలో ఉండి? రైతుకు ఉపయోగపడ్డావా? మా ముస్లిం సోదరులకు ఉపయోగపడ్డావా? లేదా గిరిజనులకు ఉపయోగపడ్డావా? ఎస్సీలకు ఉపయోగపడ్డావా? చెప్తివి కదా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా. దళిత బంధు గిరిజన బంధు అంటివి. 12 పైసలు ఇచ్చినవా ఎవరికన్నా? అందుకే నేను అంటున్నా, మంచి చేసిన కేసీఆర్ సార్ కేయాలి, కార్ కేయాలి, మళ్ళా గరీబుల సర్కార్ తెచ్చుకోవాలి. మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్దాలే, బీజేపీ వాళ్ళు అబద్దాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. ఖర్చు పెట్టింది 5,000 50,000 తింటారు ఎవడన్నా? కాళేశ్వరంలో పెట్టిందే 84,000 కోట్ల ఖర్చు. 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు. అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకు ఏం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టిండి కనుక ఇలా బంగారు మూల పంటలు పండుతున్నాయి, బంగారు మూల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ములుగు మున్సిపాలిటీలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. కరీంనగర్ జిల్లా మల్కాపూర్, లక్ష్మీపూర్ డివిజన్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలపై పన్నుల భారం మోపుతారని పునరుద్ఘాటించారు. భువనగిరిలో ఎంపీ లక్ష్మణ్ ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టణాల వెంట తిరుగుతూ మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ పట్టణాల ప్రగతి కోసం నిధులు ఇస్తున్నా అవినీతి కారణంగా అవి కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోకుంటే రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలన్నారు. బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని మీ వైఫల్యాలు, మీ చేతగానితనము వ్యక్తిగతంగా నా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చర్యలు పక్కకట్టు ఈగా దోమ వాళ్ళకుండా చూసుకుంటున్నాం. ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవినీతి పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్లోని కంప్యూటర్ ల్యాబ్లో విద్యుద్ఘాతంతో మంటలు చెలరేగగా ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అగ్నిమాపక శకటాల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఎఫ్ఎస్ఎల్ను పరిశీలించిన ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి ఎఫ్ఎస్ఎల్ మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు చెప్పారు. వెంటనే సిబ్బందిలో ఒకరు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. ఆ ఉద్యోగి స్వల్ప గాయాలతో బయటపడి సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మొదటి అంతస్తులోని కంప్యూటర్లు, ఫిజికల్ ఎవిడెన్స్ సహా ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసు దర్యాప్తునకు, న్యాయ వ్యవస్థకు శాస్త్రీయ ఆధారాలను అందించే ఎఫ్ఎస్ఎల్లో జరిగిన ఈ ప్రమాదం ఇతర కేసుల దర్యాప్తులో ఎంత ప్రభావం చూపుతుందనే అంశంపై ఆందోళన నెలకొంది. ఏదైతే ఫిజికల్ ఎవిడెన్సెస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో భాగంగా సీజ్ చేశారో ఫిజికల్ ఎవిడెన్సెస్, అదేవిధంగా కంప్యూటర్స్ పూర్తిగా కాలిపోయినాయండి. పైన సెకండ్ ఫ్లోర్లో కెమికల్ ల్యాబొరేటరీ ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ వరకే పరిమితం అయింది. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయగలిగాం మేము. మిగతా ఫ్లోర్స్ కానీ అదేవిధంగా వెనక పార్ట్ కానీ ఫైర్ స్ప్రెడ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. అది ఎంతవరకు డ్యామేజ్ అయ్యేది అనేది మనము ఇప్పుడు అసెస్ చేస్తే కానీ చెప్పలేమండి. అది కాలిపోవడం వల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాస్ట్గా ఎన్ని నెంబర్లు ఉన్నాయని చెప్పలేమండి. మెయిన్గా ఈ ఫిజికల్ ఎవిడెన్స్ స్టోర్ చేసిన ప్రదేశంలోనే ఎక్కువ ఫైర్ అయింది. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం పై బీఆర్ఎస్, బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ కాలిపోతుంది, సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ పోస్టుకు స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఓటుకు నోటు కేసు, వాయిస్ రికార్డింగ్ సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు లేకపోవడాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై స్పందించిన కిషన్ రెడ్డి అక్కడే ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కొన్ని హై లెవెల్ కేసెస్ కూడా, అది ఓటుకు నోటు కేసు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అన్ని రకాలుగా డాటా అందులో ఉన్నది కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు వస్తా ఉంది.
ఈ కాలిపోయినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి డేటా బ్యాకప్ ఉందా లేదా, ఇందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా, రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రష్యా చమురు కొంటున్నందుకు భారత్పై విధించిన 25% అదనపు సుంకాలను అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేయడంతో ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. భారతీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరటను ఇచ్చాయి. ఇదే సమయంలో భారత్ అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఆచరణాత్మక విధానాన్ని ఖరారు చేసినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఒప్పందం అమల్లోకి వచ్చిన నాటి నుంచి భారతీయ వస్తువులపై 18% సుంకాలు అమల్లోకి రానున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఒప్పందం అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రక్రియకు ఇరు దేశాలు తుది రూపునిచ్చాయి. ఈ మేరకు ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి. మధ్యంతర వాణిజ్య ఒప్పందం అమల్లోకొస్తే భారతీయ వస్తువులపై అమెరికా విధిస్తోన్న సుంకాలు 18% తగ్గుతాయి. బదులుగా అమెరికాకు చెందిన వస్తువులపై భారత్ సుంకాలు ఎత్తివేయడం లేదా తగ్గించడం చేస్తుందని అగ్రరాజ్యం ప్రకటించింది. వీటిలో పారిశ్రామిక ఉత్పత్తులు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, పశువులు, కోళ్లు, చేపలకు ఉపయోగించే దాణా, పశు దాణాకు ఉపయోగించే ఎర్రజొన్న ఉన్నాయి. ట్రీ నట్స్, తాజా పండ్లు, శుద్ధి చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్ వంటి వాటిపై భారత్ సుంకాలు ఎత్తివేయడం లేదా తగ్గిస్తుందని అమెరికా తెలిపింది. భారత్ అమెరికా ఉమ్మడి ప్రకటన ప్రకారం వచ్చే 5 ఏళ్లలో అమెరికా నుంచి భారత్ $500 బిలియన్ విలువైన ఇంధన ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కుకింగ్ కోల్ కొనుగోలు చేస్తుంది. మధ్యంతర ఒప్పందం ఇరు దేశాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఇదే సమయంలో రష్యా చమురును కొంటున్నందుకు గతేడాది ఆగస్టులో భారత్పై విధించిన 25% అదనపు సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు నిలిపివేతకు ఢిల్లీ చెప్పుకోదగిన చర్యలు తీసుకున్నందున అమెరికాలోకొచ్చే భారతీయ వస్తువులపై 25% అదనపు సుంకం వర్తించదని తెలిపారు. ఆ ఉత్తర్వులు ఇప్పటికే అమల్లోకొచ్చాయి. ఇదే సమయంలో రష్యా నుంచి నేరుగా లేదా పరోక్షంగా భారత్ చమురు కొంటే తిరిగి సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ తన ఆదేశాల్లో హెచ్చరించారు. 25% అదనపు సుంకాలు తొలగింపు, మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారతీయ నేత వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, ఆర్గానిక్ కెమికల్స్, గృహాలంకరణ వస్తువులు, హస్తకళలు, కొన్ని రకాల మెషిన్ల ఎగుమతికి ఊతమిస్తుంది. ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలు వంటి వస్తువులపై అమెరికా విధించే సుంకాలు 0కు చేరతాయి. తద్వారా మేక్ ఇన్ ఇండియా పోటీతత్వం మరింత పెరగనుంది. సెక్షన్ 232 ప్రకారం విమాన విడిభాగాలపై టారిఫ్ రేటు కోటా కారణంగా ఆటో విడిభాగాలు, జెనరిక్ ఫార్మాస్యూటికల్స్ పై సుంకాలను అమెరికా మినహాయిస్తుంది. ఇదే సమయంలో సున్నితమైన వ్యవసాయం, పాడి ఉత్పత్తులు, మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, చీజ్, ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయలు, మాంసం వంటి ఉత్పత్తులను భారత్ పరిరక్షించినట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒప్పందం ప్రకారం అమెరికాకు చెందిన వివిధ రంగాల ఉత్పత్తులపై భారత్ సుంకాలను ఎత్తివేయనుంది. కొన్ని రంగాల్లో సుంకాలను భారత్ తగ్గించనుంది. కొన్నింటికి రాయితీలివ్వనుంది. వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా రైతులు, ఉత్పత్తిదారులకు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటైన భారత్లోకి అవకాశాలు కల్పించారని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ యుఎస్టీఆర్ పేర్కొంది. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ ను ఇరు దేశాలు వెంటనే అమలు చేస్తాయని ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఇరు దేశాలకు ఉపయుక్తమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం BTAను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు పనిచేస్తాయని వెల్లడించింది. మధ్యంతర ఒప్పందంపై రూపొందించిన ఫ్రేమ్వర్క్ త్వరలో చట్టపరమైన ఒప్పందంగా మారనుంది. మార్చి నెల మధ్య నాటికి సంతకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై భారత్ సుంకాలను తగ్గిస్తుంది. అమెరికా మెడికల్ డివైజ్లకున్న ఆటంకాలపై భారత్ చర్యలు తీసుకుంటుందని, ఇంపోర్టు లైసెన్సింగ్ విధానాన్ని ఎత్తివేస్తుందని ఉమ్మడి ప్రకటన తెలిపింది. అమెరికా ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై దీర్ఘకాలంగా ఉన్న సుంకాల సమస్య పరిష్కారానికి కలిసి పనిచేస్తామని వివరించింది. గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, డేటా సెంటర్లలో ఉపయోగించే ఇతర ఉత్పత్తుల వాణిజ్యాన్ని భారత్, అమెరికా మరింతగా పెంచుతాయని వెల్లడించింది. ఇరు దేశాలు పరస్పరం అంగీకరించిన రంగాల్లో సాంకేతిక నియంత్రణపై చర్చించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటన పేర్కొంది. మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్ అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం, పెరుగుతున్న విశ్వాసం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు
మోదీ ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ ఒప్పందం భారతీయ రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని మోదీ వివరించారు. ఈ ఒప్పందం భారత్, అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని సాకారం చేస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ పోస్టు చేశారు. ఇది దేశ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. భారత వ్యవసాయ ఉత్పత్తులకు ఏ నష్టం లేకుండా అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒప్పందం నుంచి పౌల్ట్రీ, వరి, సోయాబీన్, మక్క, శనగ, రాగి, కాబూలీ చెన, పప్పు ఉత్పత్తులను మినహాయించినట్లు వివరించారు. పాలు, పాల ఉత్పత్తులు, చీజ్, గ్రీన్ టీ, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, పొగాకు ఉత్పత్తులు, ఇథనాల్ వంటి వాటిపై కూడా అమెరికన్ దిగుమతులకు సుంకాల రాయితీ ఉండదన్నారు. భారతీయ వస్త్రాలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రసాయనాలపై అమెరికా విధించే సుంకాలను 50% నుంచి 18% తగ్గించినట్లు తెలిపారు. భారత్ నుంచి బోయింగ్ సంస్థ భారీగా విమాన విడిభాగాలు కొనుగోలు చేయనుందని గోయల్ వెల్లడించారు. जेम और डायमंड्स पूरी तरीके से शून्य ड्यूटी लगेगी. फार्मास्यूटिकल प्रोडक्ट्स जो भारत से दवाइयां बड़े रूप में जाती हैं उस पे शून्य ड्यूटी लगेगी. स्मार्टफोन्स जो भारत से बड़े रूप में अमेरिका जाते हैं उसमें आगे भी चलकर शून्य ड्यूटी ही लगी रहेगी. कृषि के क्षेत्र में भी ऐसे कई सारे वस्तुएं एडिशनल ड्यूटी शून्य हो जाएगी. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా సంయుక్త ప్రకటనలో ఎలాంటి వివరాలు లేవని కాంగ్రెస్ విమర్శించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారని ఆక్షేపించింది. రష్యన్ చమురును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గానీ కొనుగోలు చేస్తే మళ్లీ 25% అదనపు సుంకాలను విధిస్తామని అమెరికా హెచ్చరించినట్లు గుర్తు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఆలింగనాలు, ఫోటో సెషన్లతో ఒరిగిందేమీ లేదని మరోసారి రుజువైనట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. అమెరికా రైతుల కోసం భారత రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతూ దిగుమతి సుంకాలను భారత్ తగ్గించినట్లు ఈ ఒప్పందం ముసాయిదా స్పష్టం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ ఒప్పందంతో అమెరికా దిగుమతులు 3 రెట్లు పెరుగుతాయన్నారు. ఈ కారణంగా ఇప్పటి వరకు కొనసాగుతున్న వాణిజ్య మిగులు కనుమరుగవుతుందని జయరాం రమేష్ వెల్లడించారు. అమెరికాకు భారత ఐటీ, ఇతర సేవల ఎగుమతులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతూనే ఉందని, మన ఎగుమతులపై గతంలో కంటే అధిక సుంకాలను ఎదుర్కొంటాయని వివరించారు. ప్రపంచ దేశాలు భారత్ను తమ అభివృద్ధిలో ఒక నమ్మకమైన భాగస్వామిగా భావిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నమ్మకం అనేది భారత్కు బలమైన కరెన్సీగా మారిందన్నారు. ఇటీవల యూకే, EU, అమెరికా, UAE, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్ తదితర దేశాలతో జరిగిన వాణిజ్య ఒప్పందాలే అందుకు నిదర్శనమని చెప్పారు. 2 రోజుల మలేసియా పర్యటనలో భాగంగా కౌలాలంపూర్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ, అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో దేశ రైతులకు, స్టార్టప్లకు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. భారతీయ భాషలకు మలేషియా అధికారిక భాష మలైకు మధ్య ఉమ్మడి పదాలు చాలా ఉన్నాయన్నారు. మలేషియాలోని తమిళ సమాజం శతాబ్దాలుగా అక్కడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. భారత సంతతి కమ్యూనిటీ ఉన్న రెండో అతిపెద్ద దేశం మలేషియా అని తెలిపారు. ఈ పర్యటన ద్వారా ఆర్థికంగా, సాంస్కృతికంగా భారత్, మలేషియా బంధం సరికొత్త శిఖరాలకు చేరుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ పరామర్శ యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ, జన సమీకరణ, ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని ఎస్ఐ రవివర్మ చేసిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రోడ్లను బ్లాక్ చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని, సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని తన ఫిర్యాదులో వెల్లడించారు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు జోగి రమేష్ పై కేసు పెట్టారు. నిన్న జగన్ పరామర్శ యాత్ర అడుగడుగునా పోలీసులను కవ్విస్తూ రెచ్చగొట్టేలా సాగింది. జగన్ పరామర్శ యాత్రలో వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు. జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేసి సాధారణ ప్రయాణికులకు గంటల తరబడి నరకం చూపించారు. అరగంట పరామర్శకు 6 గంటల పాటు నరకం చూపించారు. విజయవాడ బైపాస్ సహా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిలో వాహనదారులు గంటల తరబడి ముందుకు కదలేకపోయారు. పోలీసు నిబంధనలను ఎక్కడా జగన్ పట్టించుకోలేదు. పవన్ సార్ మా ఊరికి రోడ్డు వేయండి అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లికి చెందిన విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. బురద రోడ్డులో బడికి వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసిన పవన్ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. గజ్జలవారిపల్లికి వెంటనే రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 86 లక్షలతో అంచనాలు రూపొందించిన అధికారులు వెంటనే మంజూరు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లి నుంచి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతుల కష్టాలు తీరనున్నాయి.